హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ వీడియో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి అయితే ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరిగిందండి. సో ఇంకా ఈ అప్డేట్ అనేది ఏమిటంటే మన ఈ యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా మహిళలకు ప్రభుత్వం నుంచి అయితే ఒక శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో డాక్రా మహిళలకు సంబంధించి ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ కూడా 50,000 రూపాయలు అయితే ప్రభుత్వం ఇవ్వబోతున్నారండి. అలాగే మన గ్రామంలో కొత్త గ్రూపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సెటప్ చేసుకొని ఆన్లైన్లో వాటిని ఎక్కించి వారందరికీ కూడా సంబంధించి 50,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. పాత గ్రూపులకే కాదు కొత్త గ్రూపులకు కూడా 50,000 రూపాయలు అనేది మంచి ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇది అనేది తాజా అప్డేట్ అండి. అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ముందుగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సంబంధించి ఏపీ అయితే శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగిందండి. మహిళలకు సంబంధించి శ్రీనిధి పథకం, ఈ పథకం ద్వారా మహిళలకైతే రుణాలు అయితే ఇవ్వబోతున్నారండి. మన డాక్రా మహిళలు అయితే ఒక్కొక్కరికి 50,000 అనేది ఇవ్వబోతున్నారు. ఒకవేళ మీరు షాపులు పెట్టుకోవాలన్నా, అదనంగా మీరు ఏదైనా వ్యాపారాలు పెట్టుకోవాలన్నా మీకు అనేది ఈ డాక్రాకు సంబంధించి మనిషికి అయితే 50,000 అయితే ఇవ్వబోతున్నారండి. 50,000 నుంచి 2 లక్షల వరకు లోన్లు అయితే పొందే అవకాశాలు అయితే ఉన్నాయని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఈ శ్రీనిధి పథకానికి సంబంధించి రుణాలు పొందాలి అనుకుంటే ఇప్పుడు ఎక్కడైతే లోన్స్ అనేది ఇస్తున్నారంటే మనకు బ్యాంకులలో అయితే లోన్స్ అనేది ఇస్తున్నారండి. మన బ్యాంక్లో మేనేజర్ దగ్గరికి వెళ్ళి వారితో కన్సల్ట్ అయితే గనక ఈ విధంగా అప్లై చేయాలి, ఈ విధంగా అప్లై చేయాలి అని అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. ఆ సార్ చెప్పినట్టు మనం అప్లికేషన్లు పేపర్స్ అన్ని తీసుకొని ఆ సార్ గనక ఈ శ్రీనిధి పథకం రుణాలు తీసుకోవాలి అని చెప్పి ఏ విధంగా రుణాలు తీసుకోవాలి, దానికి సంబంధించి ఎలా అప్లై చేయాలి అని అడిగితే గనక వాళ్ళు డాక్యుమెంట్స్ చెప్తారండి. సో ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి మనము అక్కడ సబ్మిట్ చేస్తే గనక శ్రీనిధి పథకానికి సంబంధించి రుణాలకు సంబంధించి అప్లై చేసుకోవచ్చండి. ఈ పథకానికి సంబంధించి మనం అప్లై చేస్తే గనక చాలా ఫాస్ట్గా ఈ పథకానికి అనేది అప్రూవల్ అవుతాయండి. అయితే బ్యాంకు 2 రోజులు లేదా 3 రోజుల లోపే మీకు ఈ పథకానికి అనేది డబ్బులు శాంక్షన్ చేస్తారండి. ఎక్కడ అంటే మనం ఇది పర్సనల్ అకౌంటా లేదా ఏ అకౌంట్లో అయితే మన దగ్గర ఏ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్లో మనం ఏదైతే ఇచ్చింటామో బ్యాంకులో ఆ అకౌంట్లో మీకు అనేది ఈ డబ్బులు అనేది వేస్తారండి. పాత గ్రూపులకే కాదండి కొత్త గ్రూపులకు కూడా ఇది అనేది అర్హులవుతారని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఇప్పుడు కొత్త గ్రూపులు ఏవైతే ఉన్నారో అటువంటి గ్రూపులకు కూడా ఇవి వర్తిస్తాయని అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ లోన్స్ డబ్బులు 50,000 రూపాయలు ఇస్తారండి. ఈ 50,000 అనేది ఎట్లా కట్టాలి అంటే నెల ఇంత కట్టాలి అని చెప్తారండి. మనం నెల ఇంత కడితే గనక లేదా 2,000 3,000 ఎంత చెప్తే అంత కడితే గనక మనకనేది ఈ లోన్ తీరిపోయిన తర్వాత నెక్స్ట్ 2 లక్షల వరకు అనేది మన లోన్ అయితే తీసుకోవచ్చు అనేది ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి. మనం నెలకు 2,000 3,000 4,000 అనేది మీరు కడితే గనక దాన్ని సివిల్ కోర్సు కింద తీసుకొని మీరు నెక్స్ట్ లోన్స్ అనేది పొందడానికి అయితే అవకాశం ఉందని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి. కేవలం పాత గ్రూపులకే కాదండి, ఇప్పుడు కొత్త గ్రూపులకు కూడా ఇది అనుమతిస్తారని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి. నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు కింద ఉన్న బెల్ ఐకాన్ బటన్ మాత్రం నొక్కడం మాత్రం మర్చిపోకండి. మీరు బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మీకు అనేది నోటిఫికేషన్ లేదా మెసేజ్ ద్వారా అనేది నా సమాచారం అనేది మీకు తెలుస్తుంది.